హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు వీడియో అండి. ఇంకా ఆ రోజైతే స్కూల్లో అయితే ఉమెన్స్ డే సెలబ్రేషన్ అయితే చేశారు. ఇంకా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం ఇంకా మార్చి 8 అయితే జరుపుతారు కదండి. ఈ దినోత్సవాన్ని మొదటగా అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా అయితే పిలిచేవారంట. ఇంకా వివిధ ప్రాంతాల్లో అయితే ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపునైతే ఇస్తుంది. ఇది ఒక సాధారణ ఉత్సవం నుండి ఇంకా మహిళల ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధారణల ఉత్సవంగానైతే ఉంటుందండి. ఈ మహిళా దినోత్సవం అయితే వ్యాప్తంగా మొదలైన మహిళా దినోత్సవ సంబరాలు అయితే ఇంకా దీని వెనుక ఒక మహిళ కృషి, పట్టుదల అయితే ఉంది. ఆమె కార్లా జెట్కిన్ అనే మహిళ హక్కుల కోసం పోరాడినాక కార్లా ఆలోచనకైతే ప్రతిఫలమే నేడు జరుపుకుంటున్న మహిళా దినోత్సవం. క్లారా జెట్కిన్ కోపెన్హగెన్ సిటీలో అయితే ఇంకా 1910లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్స్ సదస్సులో అయితే ఇంకా ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అయితే కోసం ప్రతిపాదన అయితే పెట్టారండి. ఇక్కడ సృష్టిని సృష్టించడానికి ఆ సృష్టికర్తకి అవసరమైన అద్భుత సృష్టి అండి. ఇంకా ఉమెన్ అంటే వైఫ్ ఆఫ్ మెన్ కాదు, వెల్త్ ఆఫ్ మెన్ అండి. ఇంకా మేము అడుగుతుంది అయితే సమానత్వం కాదు, ఇంకా మానవత్వం మాకు కావాల్సింది మమ్మల్ని గుర్తించడం కాదండి, ఇంకా వీళ్ళు గౌరవించడం అయితే అర్థము. స్త్రీ లేనప్పుడు భూమి మీద మనిషి ఎక్కడా అండి అంటారు కదా. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు. అలాగే ఒక స్త్రీ కన్నులు తెరిచిన క్షణం నుంచి ఇంకా బంధం కోసం, బాధ్యతల కోసం, కుటుంబం కోసం అందరినీ కనుపాపలా తలిచి ఆత్మీయత పంచి తన వారి కోసం కష్టించి ఇంకా తన ఇంటిని నందవనం అయితే చేస్తుందండి. ఇక్కడ స్కూల్లో అయితే ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగింది. ఇక్కడైతే కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఇంకా ఏర్పాటైతే చేశారండి. ఇంకా వాళ్ళకైతే గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. ఉమెన్స్ డే సెలబ్రేషన్ మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మేడమ్స్ వాళ్ళు ఇంకా అందరైతే డ్యాన్స్ అయితే చేస్తున్నారండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.